సో నార్మల్గా ఇప్పుడు పాలిగాన్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అంటే మీరు నార్మల్గా ఇక్కడ పాలిగాన్ అనే ఒక షెల్ఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్ లోకి వెళ్ళి అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ లో పాలిగాన్స్ లో స్పియర్, క్యూబ్, సిలిండర్, కోన్, టారస్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఒక్కొక్కటి క్రియేట్ చేసి చూపెడతాను. స్పియర్ క్రియేట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, నార్మల్ గా నేను స్పియర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, డ్రాగ్ ఆన్ ది గ్రిడ్ అని ఒకటి ఉంది. సో డ్రాగ్ ఆన్ గ్రిడ్ అంటే ఏంటిది, ఎలా డ్రాగ్ చేయాలి, జస్ట్ లెఫ్ట్ క్లిక్ తో ఇలా డ్రాగ్ చేయాలి. మీరు ఎంత డ్రాగ్ చేస్తే అంత పెద్దగా వచ్చేస్తుంది. ఇలా చేసినాక రిలీజ్ అయిపోయింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో మీకు సైడ్ కి దాని పక్కన ఉన్న ప్రాపర్టీస్ వస్తుంది, లైక్ ట్రాన్స్లేట్, నేను చెప్పాను కదా, ట్రాన్స్లేట్, రొటేషన్, స్కేల్, ఇవన్నీ. నెక్స్ట్ క్యూబ్ ఎలా క్రియేట్ చేస్తాం మనం, ఫస్ట్ బేస్ ఇక్కడ చూడండి, డ్రాగ్ ద బేస్ ఆన్ ది గ్రిడ్ అని ఉంది. ఫస్ట్ క్యూబ్ యొక్క బేస్ డ్రా చేసినాక రిలీజ్ చేసినాక మళ్ళీ వస్తుంది చూడండి, డ్రాగ్ అప్ టు సెట్ హైట్ అని ఉంది. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేస్తే హైట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ ఏమో బేస్, లెఫ్ట్ క్లిక్ రిలీజ్ చేసినాక మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తేమో హైట్. సో దీనికి 2 ఇంటరాక్షన్స్ ఉంటుంది అనమాట. స్పియర్ కి ఏమో ఒకటే అండ్ క్యూబ్ కి మాత్రం 2 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్పియర్ ని క్రియేట్ చేసినాక చూడండి, దీని యొక్క ప్రాపర్టీస్ లో మీకు ఇక్కడ ఇన్పుట్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇన్పుట్స్, ఇక్కడ స్పియర్ లో ఇన్పుట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఇన్పుట్స్ లో ఏంటిదంటే మీరు దీని యొక్క మెష్ ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. సబ్ డివిజన్ యాక్సిస్ అని ఉంటుంది, సబ్ డివిజన్ హైట్, సబ్ డివిజన్ యాక్సిస్. సో ఇప్పుడు మెష్ నార్మల్ గా ఉంది, 20x20 ఉంది. సపోజ్ నేను దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, మీరు ఇక్కడ టైప్ కూడా చేసుకోవచ్చు, లైక్ 50 అన్నారు అనుకోండి. చూడండి మెష్ ఇంక్రీజ్ అయింది, అంటే హైట్ లో విడ్త్ లో మీకు మెష్ ఇంక్రీజ్ అయింది అనమాట. మెష్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్మూత్. అండ్ ఇంకొకటి ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు వాల్యూస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ 2 మెనూస్ ని సెలెక్ట్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్ తోని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్యూబ్ సేమ్, లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్. దీంట్లో కూడా మీకు ఇక్కడ సబ్ డివిజన్ విడ్త్ అని ఉంటుంది. విడ్త్ నంబర్ పెంచితే విడ్త్ లో మాత్రమే మెష్ ఇంక్రీజ్ అవుతుంది. సబ్ డివిజన్ హైట్, డెప్త్. ఈ మెష్ ఎందుకు డివైడ్ చేసుకుంటాం అంటే డిఫరెంట్ షేప్స్ చేసుకోవడానికి చేస్తాం అనమాట. అది మీకు ముందు ముందు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు విడ్త్ లో పెంచాను అనుకోండి, ఇప్పుడు నేను ఈ ఫేసెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా ఇలా పైకి డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఎంత మెష్ ఉంటే అంత డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు అనమాట. మెష్ తక్కువ ఉంటే మనం ఏం షేప్స్ చేయలేం. అంటే ఇలా ఉన్నప్పుడు నువ్వు ఏం షేప్ చేయలేవు అనమాట. జస్ట్ ఓన్లీ కార్నర్స్ ని ఇట్లా మూవ్ చేసుకోవడం తప్ప ఏం ఉండదు అనమాట అది. ఓకే, సో మెష్ తోని కూడా డిపెండ్స్ అయి ఉంటుంది, డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. సో క్యూబ్ లో కూడా మీకు విడ్త్ పెంచుకోవాలి, హైట్ తగ్గించుకోవాలి, పెంచుకోవాలి, డెప్త్ ప్లస్ సబ్ డివిజన్స్ పెంచుకోవచ్చు ఎక్కువ తక్కువ. మీరు ఇట్లా మిడిల్ మౌస్ తో డ్రాగ్ చేసినప్పుడు ఓన్లీ 50 మాత్రమే మాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే, ఇలా ఓకే 50 మాత్రమే వస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అప్పుడు మీరు మాన్యువల్ గా ఇక్కడ టైప్ చేసుకోవాలి, అంటే 100 అంటే 100. ఓకే, అది అన్నిటికీ ఒకటే వాల్యూ కావాలంటే అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఒక వాల్యూ ఇవ్వచ్చు. ఇప్పుడు 30 అన్నాను అనుకోండి, అన్నిటికీ 30 వస్తుంది అనమాట. నెక్స్ట్ సిలిండర్ ఏముంది, జస్ట్ ఇది కూడా 2 ఇంటరాక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ ఏమో బేస్, లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే పైకి వస్తుంది ఇలా. ఓకే, అండ్ పైన మీకు ఈ మెష్ అవసరం లేదనుకోండి, ట్రయాంగులర్ మెష్. ఓకే, ఇక్కడ మనకి పాలిగాన్స్ లో దీనికి కూడా ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు క్యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సబ్ డివిజన్ క్యాప్స్. దీన్ని మనం 0 పెట్టేసుకోవచ్చు ఒకవేళ పైన అవసరం లేదు అనుకుంటే. హైట్ అంటే ఏంటిది, ఇది హైట్. సబ్ డివిజన్ యాక్సిస్ అంటే ఏంటిది, ఇది స్మూత్నెస్. ఎక్కువ పెడితే రౌండ్ వస్తుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది చూడండి, ఇలా షేప్ అవుట్ అయిపోతుంది. ఓకే, మీకు ఈ షేప్ కావాలి. ఇప్పుడు స్క్రూలు, నట్లు, బోల్ట్లు వేస్తాం కదా మనం, ఈ నట్స్, బోల్ట్స్ ఇట్లాంటివి చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సబ్ డివిజన్ యాక్సిస్ ని తగ్గించుకుంటాం. ఇలా ఇవి యాక్సిస్, నువ్వు నంబర్ ఎంత ఎక్కువ పెడితే అంత రౌండ్గా వస్తుంది, ఎంత తక్కువ పెడితే అంత ఆ షేప్ లో వస్తుంది అనమాట ఇలా. ఓకే, మినిమం వచ్చేసి 3 ఉంటుంది, 3 కంటే తక్కువ పోదు, ట్రయాంగిల్ వస్తుంది. ఇక పెంచిన కొద్దీ రౌండ్నెస్ ఎక్కువ అవుతా ఉంటుంది. ఓకే, కోన్ కూడా ఎలా క్రియేట్ చేస్తాం, లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అంతే.
ఓకే. ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ చేసి రిలీజ్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ చేసి రిలీజ్ చేయాలి. ఇక దీనికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. కోన్ హైట్‌లో ఎన్ని పాయింట్స్ కావాలి. ఇవి క్యాప్స్ అంటే కిందొస్తది ఇది. ఓకే. ఇలా. అండ్ హైట్ ఎంత హైట్ కావాలి, ఎంత షార్ప్ కావాలి ఇలా. అండ్ ఎంత రేడియస్ కావాలి. ఓకే. ఇలా. విడ్త్. టారస్ అంటే ఏంటిది? ఇలా. ఈ టారస్‌లో ఎట్లా వస్తుందంటే వన్స్ ఒకసారి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్ చేస్తేమో రేడియస్ వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తేమో దాని యొక్క రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఏది పైప్ యొక్క రేడియస్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇట్లా. ఓకే. ట్యూబ్ లెక్కొస్తుంది. సో, దీని యొక్క సబ్ డివిజన్స్ కూడా ఉంటుంది. పెంచుకోవచ్చు. రేడియస్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. అండ్ ఔటర్ రేడియస్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. అండ్ సబ్ డివిజన్ యాక్సిస్ ఎంత పెంచితే అంత స్మూత్ అయితుంది మనకి. ఓకే. ఇలా. హెలిక్స్ అంటే ఏంటిదంటే స్ప్రింగ్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చనమాట. ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ ఏమో రేడియస్ ఎంత రౌండ్ ఉండాలి అనేది. నెక్స్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే హైట్. నెక్స్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే నంబర్ ఆఫ్ కాయిల్స్. మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే రేడియస్. ఇలా. ఓకే. ఇలా. ఈ తర్వాత మీరేమైనా ఎక్కువ తక్కువ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వెళ్ళొచ్చు. రేడియస్ ఎంత రేడియస్ ఉండాలి. ఓకే. ఆహ్, అబ్బో! ఎంత రేడియస్ ఉండాలి. సబ్ డివిజన్ యాక్సిస్ పెంచిన కొద్దీ ఏమవుతుంది మనకి? స్మూత్‌నెస్ అయితుంది చూడండి. ఓకే. ఇలా యాక్సిస్ తగ్గించిన కొద్దీ ఆ స్మూత్‌నెస్ అనేది వెళ్ళిపోతుంది. యాక్సిస్ పెంచిన కొద్దీ స్మూత్‌నెస్ పెరుగుతుంది. నంబర్ ఆఫ్ కాయిల్స్, సబ్ డివిజన్ కాయిల్స్. ఓకే. ఇలా. ఇగోండి. ఇదొక ఈ షేప్ ఉంది. మీకు ఎగ్జాక్ట్‌గా రౌండ్‌గా కావాలంటే సబ్ డివిజన్స్ పెరుగుతుంది చూడండి. సబ్ డివిజన్స్ పెరిగిన కొద్దీ స్మూత్‌నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మీకు. ఓకే. అండ్ కాయిల్స్ మీకెన్ని కాయిల్స్ కావాలి? 2 3 4 5 అనేది ఇష్టం నన్ను పెంచుకోవచ్చు. 15, 16, 17 ఇలా. కాకపోతే హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మీరు కాయిల్స్ ఎక్కువ పెట్టినప్పుడు హైట్ ఇంక్రీజ్ చేస్తేనే మీకు ఇలా. ఓకే. స్ప్రింగ్ యాక్షన్ టైప్‌లో చేసుకోవచ్చు. ఇలా. వెహికల్స్‌కి చేసినప్పుడు బాగా యూజ్ అవుతది. వెహికల్స్‌కి ఏదైనా మెషిన్స్. నెక్స్ట్ గేర్ అని ఉంది. గేర్ అంటే ఇది. ఇవి వాచ్‌లల్ల వాటిలల్ల మెషిన్స్ పెద్ద పెద్ద మెషిన్స్‌లో ఉంటాయి కదా! ఆ గేర్స్ అన్నమాట ఇవి. రేడియస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ సైడ్స్, నంబర్ ఆఫ్ గేట్స్ పెంచుకోవచ్చు. హైట్ కావాలంటే హైట్ పెంచుకోవచ్చు. డివిజన్స్, గేట్ స్పేసింగ్ ఒక్కొక్క దానికి మధ్యలో ఎంత స్పేసింగ్ ఉండాలి ఏంటిదా అనేది. యాక్చువల్‌గా ఇది ఓల్డ్ మాయాలో లేదు. నేను ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఆఫ్‌సెట్ ఎంత పైకి పెట్టుకోవాలి ఏంటిదనేది ఆఫ్‌సెట్ అన్నమాట. గేట్ టిప్ అంటే ఏంటిది? ఎంత షార్ప్ ఉండాలి? ఎంతుండాలి? ట్విస్ట్ ట్విస్టెడ్ గేర్స్ కూడా ఉంటాయి చూడండి. ఇట్లా బ్లేడ్స్ ఇట్లా. ఇలా. ఫ్యాన్. మనకి ఇవి ఉంటాయి చూడండి. వెహికల్ ముందట ఫ్యాన్స్ ఉంటాయి గదా! ఇలానే ఉంటాయి. కొంచెం. కొంచెం మంచిగా స్మూత్‌గా కావాలంటే స్మూత్. మూవ్ టూల్‌కి, రొటేషన్ టూల్‌కి, స్కేల్ టూల్‌కి షార్ట్‌కట్స్. మూవ్ టూల్ రావాలి అంటే డబ్ల్యూ ప్రెస్ చేయాలి. రొటేషన్‌కి ఈ ప్రెస్ చేయాలి. ఈ ఫర్ ఎలిఫెంట్. ఓకే. రొటేషన్‌కి ఈ ప్రెస్ చేస్తాం. స్కేల్‌కొచ్చేసి ఆర్ ప్రెస్ చేస్తే స్కేల్. ఓకే. డబ్ల్యూఈఆర్. అండ్ ఇంకొకటి డూప్లికేట్ చేసుకోవాలి అంటే షార్ట్‌కట్ వచ్చేసి డి. కంట్రోల్ డి ప్రెస్ చేసినాక మీకు నంబర్ ఆఫ్ కాపీస్ రావాలి అనుకోండి. ఓకే. దీంట్లో ఇది చూడండి క్లియర్‌గా. ఇప్పుడు నేను ఒక క్యూబ్ డూప్లికేట్ చేశాననుకోండి. ఓకే. లెట్స్ సే కంట్రోల్ డి ప్రెస్ చేసి ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్‌లో పెట్టాను. పెట్టినంక ఇప్పుడు నాకు ఈ ఈక్వల్ డిస్టెన్స్‌తోని నంబర్ ఆఫ్ కాపీస్ రావాలి. అప్పుడు నేనేం చేయాలి? షిఫ్ట్ డి. ఓకే. మీరు ఎన్ని సార్లు ప్రెస్ చేస్తే అన్ని కాపీస్ వస్తూనే ఉంటదన్నమాట. షిఫ్ట్ డి. వెరీ నెక్స్ట్ స్టెప్పే చేయాలి. మళ్ళీ నువ్వు వేరేదేదైనా క్రియేట్ చేసి ఇక్కడికొచ్చి షిఫ్ట్ డి ప్రెస్ చేస్తే అయితదా? కాదు. ఓకే. సో, వెరీ నెక్స్ట్ స్టెప్ మాత్రమే కంపల్సరీ చేయాలి. ఓకే. సో, కంట్రోల్ డి చేసినంక డూప్లికేట్ చేసినంక వెరీ నెక్స్ట్ స్టెప్పే మీరప్పుడు షిఫ్ట్ డి ప్రెస్ చేయాలి ఇలా. మళ్ళీ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి పైకని షిఫ్ట్ డి ఇలా.
సో, ఎన్ని కాపీస్ అంటే అన్ని కాపీస్ చేసుకోవచ్చు.